2014లో కూడా ఇలాగే చేనేత రంగానికి సుమారు 25 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, అంతేకాకుండా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున సహాయం చేస్తామన్నారు. మరి అది కూడా నెరవేర్చలేదు. ఇవి ఏమీ నెరవేర్చకుండా యువగలం పేరుతో లోకేష్ గారు పర్యటన చేసేటప్పుడు మేము 2014లో నేతన్నలకు మేము చాలా సహాయం చేసేసాము, మేము చాలా ఆదుకున్నాము అని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు 14లో ఎటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు అనేసి. మరి మన ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నల కోసం వారు పడుతున్న కష్టాలు చూసి ఆర్థిక సహాయం చేయాలని ప్రతి ఒక్క నేతన్నకు 24,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలా 5 సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబానికి 1,20,000 చొప్పున కుటుంబానికి ఆదుకోవడం జరిగింది. అదే కాకుండా వారికి స్కిల్స్ ద్వారా నైపుణ్యం ఇప్పించి ఆ నైపుణ్యం కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి నైపుణ్యం ఇప్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ ద్వారా వారికి రూమ్స్ పెట్టుకునే దానికి కానివ్వండి, మరి షెడ్స్ వేసుకోవడానికి కానివ్వండి, సామాగ్రికి కానివ్వండి, ఈ విధంగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా వారికి ఏదైతే వస్త్రం తయారవుతుందో ఆ వస్త్రాన్ని కూడా మార్కెట్ చేసుకునేదానికి ఆ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఈ-కామర్స్ ద్వారా, ఏవైతే ఈ-కామర్స్ సంస్థలు ఉంటాయో అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇలాంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా టైఅప్ అయి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ అందేలాగా, అంటే వాళ్ళ వస్త్రాలను ఆన్లైన్ సేల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే ఆప్కోని కూడా అభివృద్ధి చేయడం జరిగింది, ఆప్కోని కూడా విస్తరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అందరినీ ఆదుకుంటూ వెళ్ళారు. అప్పట్లో పెన్షన్స్